Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. సో మనం ఈరోజు తెలంగాణ హిస్టరీలో శాతవాహనాస్ టాపిక్ పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. Administration. So Shatavahanas have followed the Maurya's administrative system. Okay, Maurya's administrative system ni follow అన్నమాట. In that kingdom was passed from father to son. Okay, so ఇప్పుడు మన దగ్గర ప్రాపర్టీ ఉంది కదా, ప్రాపర్టీ ఫాదర్ ది సన్ కి ఎలా వస్తుందో అలా అనమాట. ఓకే, సేమ్ కింగ్డమ్ అనేది అక్కడ పాలించాలి అంటే ఫాదర్ టు సన్ అనమాట. ఓకే, నెక్స్ట్ సౌర్స్ వచ్చేసి మొనార్కీ సిస్టమ్ అబాయిడ్ బై ధర్మశాస్త్ర మీన్స్ ద కింగ్ హ్యాస్ టు ఫాలో ద రూల్స్, ధర్మం పాటించాలి అనమాట. ఓకే, అకార్డింగ్ టు దట్ ఓన్లీ హీ హ్యాస్ టు రూల్ ద కింగ్డమ్. Next, according to the Junagadh inscription tells us the administration and the ministries of Shatavahanas. Okay, administration ministries యొక్క వర్క్ కానీ ఎలా ఉంది అనేది ఏ ఇన్స్క్రిప్షన్లో చెప్తుంది అంటే జునాగద్ ఇన్స్క్రిప్షన్లో చెప్తారనమాట. ఓకే, ఈ క్వశ్చన్ వస్తుంది, విచ్ ఇన్స్క్రిప్షన్ టెల్స్ అబౌట్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ ద శాతవాహనాస్. ఓకే, నెక్స్ట్ 4 ministers గివింగ్ అడ్వైస్ టు కింగ్. ఓకే, కింగ్కి 4 ministers అడ్వైస్ ఇస్తారనమాట. వాళ్ళని ఏమంటారు? అమత్యాస్ అంటారు. ఓకే, అమత్యాస్ అంటే ఎవరు? ఆఫీసర్స్ గివింగ్ అడ్వైస్ టు కింగ్. ఓకే, ఆ 4 ministers ఎవరు చూద్దాం. విశ్వసమత్య అతను ఎవరు? ప్రైమ్ మినిస్టర్, లాయల్ టు కింగ్. రాజమత్య ఇంప్లిమెంట్స్ ద ఆర్డర్స్ ఆఫ్ కింగ్. మహామత్య ఫైనాన్స్ మినిస్టర్. మహాతల్వారి కమాండర్ జనరల్ ఆఫ్ ఆర్మీ. ఓకే, మనకి ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్లో వస్తాయి, లేకపోతే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద రైట్ పేర్. ఓకే, అలా కూడా వస్తుంది, ఇది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ల్యాండ్స్ వర్ డొనేటెడ్ పర్మనెంట్లీ బై ద కండిషన్. ఒక కండిషన్తో ల్యాండ్స్ అనేవి డొనేట్ చేస్తారనమాట. ఆ కండిషన్ ఏంటి అంటే అక్షయన్వి. ఓకే, అక్షయన్వి అంటే ఏంటి? ల్యాండ్స్ వర్ డొనేటెడ్ పర్మనెంట్లీ. ఓకే, అదనమాట. సో విలేజ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ ఏంటి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంటే స్మాలెస్ట్ డివిజన్ ఆఫ్ ద కింగ్డమ్ని ఏమంటారు? విలేజ్ అంటారు. ఓకే, సో ఈ విలేజెస్కి హెడ్ ఎవరు? గ్రామిక ఆర్ గ్రామిణి. ఓకే, గ్రామిక ఆర్ గ్రామిణి. ఓకే, మహాకారణ్య అంటే ఎవరు? ఆఫీసర్. మహాకారణ్య ఆఫీసర్. ఇతను ఏం చేస్తాడంటే టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద విలేజ్ పీపుల్. ఓకే, వాళ్ళ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసే పర్సన్ పేరేంటి? ఆఫీసర్ పేరేంటి? మహాకార్యక. ఓకే, నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ విలేజెస్, వాళ్ళని ఏమంటారు? గుల్మి. గ్రూప్ ఆఫ్ విలేజెస్ కలిపితే గుల్మి. ఓన్లీ ఒక్క విలేజ్ని ఏమంటారు? గ్రామిక ఆర్ గ్రామిణి. గ్రూప్ ఆఫ్ విలేజెస్ గుల్మి. హెడ్ ఎవరు? గుల్మిక. ఓకే, గుల్మిక హెడ్. ఇక్కడ గ్రామిక ఒక్క విలేజ్కి ఆర్ గ్రామిణి. గ్రూప్ ఆఫ్ విలేజెస్ని గుల్మి అంటారు. హెడ్ ఎవరు వచ్చేసి గుల్మిక. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నో ఒక్కొక్క ఏమంటారు? డివిజన్ ఆఫ్ ద కింగ్డమ్ని ఒక్కొక్క అడ్మినిస్ట్రేటర్ ఉంటారనమాట. సో కింగ్డమ్కి కింగ్, నెక్స్ట్ అహారాస్కి అమత్యాస్, విష్యాకి విష్యపతి, గ్రామాకి గ్రామిక ఆర్ గ్రామిణి. ఓకే, కింగ్డమ్కి కింగ్, అహారాస్కి అమత్యాస్, విష్యాకి విష్యపతి, గ్రామాకి గ్రామిక ఆర్ గ్రామిణి. ఓకే, నెక్స్ట్ టౌన్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇట్ వాజ్ లుక్డ్ బై నిగంబ సభ. ఓకే, నిగంబ సభ. సో ద మెంబర్స్ ఆఫ్ ద నిగంబ సభ వారు ఎవరు? గహపతి. ఓకే, దాంట్లో ఉన్న మెంబర్స్ వాళ్ళని ఏమంటారు? గహపతి అంటారు. సో ఈ టౌన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకునేది ఎవరు? నిగంబ సభ. ఓకే, వాళ్ళ మెంబర్స్ ఏమంటారు? గహపతి. ఓకే, నెక్స్ట్ బట్టిపొర్లు నిగమ సభ ఇన్స్క్రిప్షన్. దీన్ని ఎవరు ఇష్యూ చేసిరు అంటే కుబేరా. ఓకే, నెక్స్ట్ రాజకమేట్ అంటే ఈజ్ అ ప్లేస్. ఇదొక ప్లేస్ అనమాట. ఏంటంటే డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది కంట్రోల్ ఆఫ్ కింగ్ చేతిలో ఉంటుంది. ఓకే, ఆ ప్లేస్ పేరు ఏంటి? రాజ్కమెట్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిలిటరీ ఫోర్స్ అంటే ఏంటి? ఇస్ అ హాతిగుంప ఇన్స్క్రిప్షన్. ఓకే, అకార్డింగ్ టు ద హాతిగుంప ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కారవేలా అతను మెన్షన్ చేశారనమాట అబౌట్ 4 military ఫోర్సెస్. అదేంటి? ఇన్ఫాంట్రీ, క్యావెలరీ, ఎలిఫాంట్రీ, చారిట్స్. ఓకే, నౌ టెంపరరీ మిలిటరీ క్యాంప్ని ఏమంటారు? స్కందాగ్ర. ఓకే, పర్మనెంట్ని కటక. మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి. టెంపరరీ వాటిని ఏమంటారు? స్కందాగ్ర మిలిటరీ క్యాంప్, పర్మనెంట్ కటక. ఓకే, ఇవి ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ద హాతిగుంప ఇన్స్క్రిప్షన్ దెర్ ఆర్ 4 military forces, దట్ ఈస్ ఇన్ఫాంట్రీ, క్యావెలరీ, ఎలిఫాంట్రీ, చారిట్స్. ఓకే, టెంపరరీ స్కందాగ్ర, పర్మనెంట్ ఇస్ కటక. ఇది మిలిటరీ క్యాంప్స్, టెంపరరీ మిలిటరీ క్యాంప్. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ద ఎకనామిక్ సిస్టమ్. ఓకే, ఎకనామిక్ సిస్టమ్ ఏంటి?
ఎకనామిక్ సిస్టమ్. సో ఎకనామిక్ సిస్టంలో మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి? అగ్రికల్చర్ అనమాట. ఓకే, సో ద ల్యాండ్ వేర్ క్రాప్స్ వర్ గ్రోన్, ఎక్కడైతే క్రాప్స్ గ్రో అవుతాయో వాటిని ఏమంటారంటే శీతక్షేత్రం. ఓకే, దీని హెడ్ ఎవరు? సీతాదక్షయ. ఓకే, హెడ్ శీతక్షేత్రం. ఎక్కడైతే క్రాప్స్ గ్రో అవుతాయో ఆ ప్లేస్ శీతక్షేత్రం అంటారు. దాని హెడ్ ఎవరు అంటే సీతాదక్షయ. ఓకే, నెక్స్ట్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ మెజర్మెంట్ వాస్ నివార్తన. యూనిట్ ఆఫ్ ల్యాండ్ మెజర్మెంట్ ఏంటి? నివార్తన. సో 1 నివార్తన ఈజ్ ఈక్వల్ టు 1.5 acres. క్లియర్? ల్యాండ్ ట్యాక్స్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, ల్యాండ్ ట్యాక్స్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దీన్ని బాగా ఆర్ ధేమియా అని అంటారు. ల్యాండ్ ట్యాక్స్ని ఏమంటారు? భాగా ఆర్ ధేమియా. ఓకే, సో ఇక్కడ ధేయ అంటే ఏంటి? ల్యాండ్ ట్యాక్స్. ఓకే, వాజ్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. ఇక్కడ ధేయ అంటే మనీ అనమాట, కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. ల్యాండ్ ట్యాక్స్, దానిపైన ట్యాక్స్ మనీ రూపంలో కలెక్ట్ చేసుకుంటారనమాట. మేయా అంటే ల్యాండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడ్యూస్. సో ఇప్పుడు వాళ్ళు రైస్ పండించారు అనుకో, అది తీసుకోవడం అనమాట, దాన్ని మేయా అంటారు. ఒకటి ధేయ అన్నారనుకో, ఆ రైస్ నమ్మి పైసలు ఇవ్వాలి. ఓకే, ఐదర్ మనీ అని ఇవ్వాలి, లేదంటే వాళ్ళు ఏదైతే పండించారో ప్రొడ్యూస్ చేసారో అది ఇవ్వాలి. ఓకే, ధేయమేయ. ఓకే, బాగా ఆర్ ధేయమేయ. ల్యాండ్ ట్యాక్స్ అనేది ధేయమేయ లాగా తీసుకుంటారు, మనీ ఆర్ ప్రొడ్యూస్, ఏది చేస్తే అది. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ల్యాండ్ ట్యాక్స్ జనరల్లీ కలెక్టెడ్ 1/6 ఆఫ్ క్రాప్ ప్రొడ్యూస్. అంటే జనరల్గా వాళ్ళు క్రాప్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో దాంట్లో 1/6 ల్యాండ్ ట్యాక్స్ కిందకి ఇవ్వాలన్నమాట. ఓకే, జనరల్గా అలా తీసుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ల్యాండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆర్టిషన్స్ నుంచి తీసుకునే ల్యాండ్ ట్యాక్స్ ఎట్లా ఉంటుందంటే కురుకర. వాటిని ఏమంటారంటే కురుకర. ఆర్టిషన్స్ దగ్గర నుంచి తీసుకునే ల్యాండ్ ట్యాక్స్, నాట్ ల్యాండ్ ట్యాక్స్, ఓన్లీ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆర్టిషన్స్, ఇట్ ఈస్ కురుకర. ఓకే, దాన్ని కురుకర అంటారు. నెక్స్ట్ వాటర్ పైన తీసుకునేది శుల్క. ఓకే, నెక్స్ట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ క్రాప్స్ పైన తీసుకునేది కారా. ఓకే, నో ఎగ్జెంప్షన్. దేనిపైన ఎగ్జెంప్షన్ అంటే ల్యాండ్ డొనేటెడ్ టు బ్రాహ్మిన్స్ అండ్ బుద్ధిస్ట్ మాంగ్స్. వీళ్ళు ట్యాక్స్కి ఎగ్జెంప్షన్ అనమాట. మిగతా వాళ్ళందరూ ల్యాండ్ ట్యాక్స్ పే చేయాలి. బట్ ఇక్కడ ఎగ్జెంప్షన్ ఎవరికి ఇచ్చారంటే ఎవరైతే ల్యాండ్ డొనేట్ చేసిరో, ఎవరికి బ్రాహ్మిన్స్కి కానీ బుద్ధిస్ట్ మాంగ్స్ కానీ వాళ్ళు మాత్రం పే చేయాల్సిన అవసరం లేదు అనమాట ల్యాండ్ ట్యాక్స్. ఓకే, క్లియర్? నాట్ ల్యాండ్ ట్యాక్స్, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనమాట ఇది. ఓకే, ఎగ్జెంప్షన్ ఫ్రమ్ ట్యాక్స్. నేను ల్యాండ్ అని చెప్పాను, తప్పు. ఎగ్జెంప్షన్ ఫ్రమ్ ట్యాక్స్ అనమాట. సో ల్యాండ్ ఉన్న వాళ్ళేమో మనీ ఆర్ ప్రొడ్యూస్ రూపంలో, సో ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్షన్ ఏమో ఎవరైతే ల్యాండ్ డొనేట్ టు బ్రాహ్మిన్స్ అండ్ బుద్ధిస్ట్ మాంగ్స్. నెక్స్ట్ ఇన్వెన్షన్స్. ఉద్యాంత్రిక అంటే ఏంటి? టీమ్ టు ఇన్వెంట్ న్యూ టూల్స్ ఫర్ అగ్రికల్చర్. ఓకే, ఇన్వెన్షన్స్. ఉద్యాంత్రిక అనేది ఒక టీమ్ అనమాట, టు ఇన్వెంట్ న్యూ టూల్స్ ఫర్ అగ్రికల్చర్కి, న్యూ టూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక టీమ్ అనమాట ఇది. ఓకే, సో మరి వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేసారు అంటే ఉదగ యంత్రం ఫర్ ప్లఫింగ్కి. ఓకే, గతి యంత్రం పుల్లింగ్ వాటర్ టు అప్, గరిక యంత్రం సపరేషన్ ఆఫ్ సీడ్స్ ఫ్రమ్ రా కాటన్. ఓకే, రథగట్ట. ఓకే, రథగడియ టూల్ ఫర్ ఫెచింగ్ వాటర్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ఇన్వెన్షన్స్ ఉద్యాంత్రిక టీం వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిందన్నమాట, ఈ టూల్స్. ఓకే, నెక్స్ట్ ఫార్మర్స్ హాలిక ఆర్ గహపతి. 2 టైప్స్ ఉంటారన్నమాట ఫార్మర్స్. హాలిక అంటే స్మాల్ స్కేల్ ఫార్మర్స్, గహపతి అంటే లార్జ్ స్కేల్ ఫార్మర్స్. క్లియర్? నెక్స్ట్ క్రాప్స్ ఏమేమి పండించారు వాళ్ళు అంటే ప్యాడీ, టర్మరిక్, షుగర్ కేన్, కాటన్, వీట్, జూట్, కోకోనట్. ఓకే, నెక్స్ట్ శ్రేణి హెడ్ ఎవరు? శ్రేష్ఠి. ఓకే, ఈ శ్రేణి అంటే ఏంటంటే వర్క్డ్ యాజ్ అ బ్యాంక్స్, ఇంట్రెస్ట్ వాజ్ 12% per annum. ఓకే, శ్రేణి అనేది బ్యాంక్ లాగా ఉంటారనమాట. తీసుకున్న వాళ్ళకి 12% ఇంట్రెస్ట్ పర్ యానం ఇస్తుండే. సో ఇక్కడ అకార్డింగ్ టు రిషభదత్త ఇన్స్క్రిప్షన్. ఓకే, రిషభదత్త ఇన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్, రిషభదత్త అనే పర్సన్ 2000 కర్షపానాస్ లోన్ తీసుకున్నాడు ఫ్రమ్ కోలిక శ్రేణి దగ్గర నుంచి. ఓకే, 12% ఇంట్రెస్ట్కి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఊజ్ అంటే ఏ టైప్ ఆఫ్ ఐరన్. ఓకే,
ఇక్కడ రాకాసి లోటాయి అనే ఒక పర్సన్ ఇన్వెంటెడ్ గిరక. ఓకే, అదేంటి? టు సపరేట్ సీడ్స్ ఫ్రమ్ కాటన్ నుంచి సీడ్స్ని సపరేట్ ఒక గిరక అనేది ఎవరు ఇన్వెంట్ చేశారు? రాకాసి లోతాయి. ఓకే, రాకాసి లోతాయి. ఓకే, దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ ట్రేడ్. సో ట్రేడ్ వాజ్ డన్ ఇన్ ద barter system. Okay, trade unions issued punch-marked coins. Okay, who issued punch-marked coins? Trade unions issued punch-marked coins. So trade was in the two forms, that is foreign trade and domestic trade. So foreign trade చేసే వాళ్ళు ఏమంటారు? బైదరాస్. ఓకే, డొమెస్టిక్ ఇస్ సేది. ఓకే, ఫారెన్ ట్రేడ్ ఇంకోటి సార్తవహాస్. ఓకే, సార్తవహాస్. నెక్స్ట్ అరికమేడు నియర్ పుడుచేరి. అరికమేడు అనేది ఎక్కడుంది? నియర్ పుడుచేరి. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్. ఓకే, గుర్తుపెట్టుకో, అరికమేడు అంటే ఇంటర్నేషనల్ సీ పోర్ట్. ఓకే, పోర్ట్లెమీ అంటే ద గైడ్ టు జాగ్రఫీ. సో ఇక్కడ ఇందాక చెప్పాను కదా ట్రేడ్ సెంటర్స్ అని. ద మెయిన్ 3 ట్రేడ్ సెంటర్స్ ఆఫ్ కోటిలింగాల, ధూళికట్ట, కొండాపూర్. మనకి అడుగుతారు ఇది. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ట్రేడింగ్ సెంటర్స్ ఆఫ్ ద శాతవాహనాస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది క్లియర్. సో ఇది ఇంపార్టెంట్ పోర్ట్స్ డ్యూరింగ్ శాతవాహనాస్ ఇన్ ద వెస్ట్ కోస్ట్లో ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏంటి అంటే కళ్యాణ్ కర్ణాటకలో ఉంది, సోపారా మహారాష్ట్ర, బరుకొచక గుజరాత్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ కోస్ట్లో ఉన్న పోర్ట్స్ అనమాట ఇవి. కళ్యాణ్, సోపారా, బరుకచ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ కోస్ట్లో ఉన్నది మైసోలియా, మొట్టుపల్లి. ఓకే, మట్టుపల్లి, మైసోలియా. ఓకే, నెక్స్ట్ ప్లేస్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తుండే? ప్లేసెస్ డ్యూరింగ్ శాతవాహనాస్. ఫస్ట్ సో శాతవాహనాస్ ఉన్నప్పుడు ప్లేసెస్ ఏంటి అంటే ఫస్ట్ గుడూర్ ఏంటి? ఫేమస్ ఫర్ సాఫ్ట్ అండ్ థిన్ క్లాత్స్. ఓకే, మచిలీపట్నం ఫేమస్ ఫర్ ముస్లిన్ ఇస్ ఫేమస్ ఫర్ మచిలీపట్నం, గుర్తుపెట్టుకోండి. పాలనాడు డైమండ్ ఇండస్ట్రీ. ఓకే, వినుకొండ మెటల్ ఇండస్ట్రీ. కోన సముద్రం ఐరన్ గుర్తుపెట్టుకోండి అది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్. మనం ఏం ఎక్స్పోర్ట్స్ చేస్తాము? సాఫ్ట్ క్లాత్స్, ముస్లిన్, టాయ్స్ అండ్ థింగ్స్, స్పైసెస్, శాండిల్వుడ్, ఫారెస్ట్ హబ్స్, గోల్డెన్ చైర్స్, జమ్స్, పెర్ల్స్, షుగర్, ఆయిల్, గీ, లగ్జరీ గుడ్స్. ఓకే, నెక్స్ట్ ఫీమేల్ షాల్స్. ఇంపోర్ట్స్ గోల్డ్, సిల్వర్, పెర్ల్స్, సిల్క్. ఈ క్వశ్చన్ మనకి ఇంతకుముందు కూడా వచ్చింది. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ శాతవాహనాస్ అని. గోల్డ్, సిల్వర్, పెర్ల్స్, సిల్క్, లైక్ క్యాంఫోర్, డైమండ్, ఇలా క్వశ్చన్ వచ్చింది. రాంగ్ని ఐడెంటిఫై చేయాలన్నమాట మనం. ఓకే, దిస్ ఆర్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ ద ఇంపోర్ట్స్. నెక్స్ట్ కాయిన్స్. సో రోమన్ కాయిన్స్ వర్ ఫౌండ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఇన్ పెద్దబంకనూరు కాయిన్స్ వర్ విత్ ద పిక్చర్స్ ఆఫ్ అగస్టస్ అండ్ టిబేరియస్. వీళ్ళ పిక్చర్స్తో కాయిన్స్ ఉన్నాయన్నమాట, వర్ ఫౌండ్, అక్కడ దొరికాయి అనమాట. నెక్స్ట్ ద కాయిన్స్ ఆఫ్ ఎంపరర్ క్లాడియస్. ఎక్కడ దొరికాయి మనకు క్లాడియస్ ఒక కాయిన్స్? ద కాయిన్స్ ఆఫ్ ఎంపరర్ క్లాడియస్ గుట్టిపత్తి ఆఫ్ నల్గొండలో ఉన్నాయన్నమాట, మనం ఫౌండ్ చేసాం అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అరికమేడు వాజ్ ద రోమన్ ట్రేడ్ సెంటర్. గుర్తుపెట్టుకోవాలి, అరికమేడు అంటే అండి ట్రేడింగ్, రోమన్ ట్రేడ్ సెంటర్. నెక్స్ట్ శాతవాహనాస్ మింటెడ్ కాయిన్స్ ఇన్ మెటల్స్ లైక్ కాపర్, లీడ్, టిన్, సిల్వర్ అండ్ గోల్డ్ పోత్ ఇన్ అలై. ఓకే, వీటితోటి మింట్ చేశారనమాట కాయిన్స్, మింటెడ్ కాయిన్స్. నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్ని సువర్ణాస్ అంటారు, సిల్వర్ కాయిన్స్ని కర్షపన. ఓకే, ఒక్క గోల్డ్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 35 కర్షపానాస్. ఓకే, 1 గోల్డ్ కాయిన్ని 35 కర్షపానాస్ అంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో క్లియర్. In the next video we are going to see about the social conditions, religious conditions, art and architecture. Okay, so in part 1 part 2 చూసిన తర్వాతనే మీకు part 3 చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, వాట్ ఈజ్ వాట్ అనేది ఇన్స్క్రిప్షన్స్ వస్తాయి కాబట్టి మీకు ఎక్కడ వచ్చింది ఇన్స్క్రిప్షన్ అనేది డౌట్ రాదు మళ్ళీ, ఫస్ట్ అది చూడండి. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.